ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటిదో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటిదంటే నో ఇన్వెంటరీ. ఓకేనా. నో ఇన్వెంటరీ అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది కూడా ఒక బిజినెస్ లాంటిది అనమాట. సో మామూలుగా మనం ఏదైనా వేరే బిజినెసెస్ తీసుకుంటే వాటిని స్టార్ట్ చేయాలంటే మనకు ఒక ల్యాండ్ కావాలి. అంటే నేను ఆఫ్లైన్ బిజినెస్ గురించి చెప్తున్నాను. సపోజ్ మీరు ఒక క్లోత్ షాప్ పెట్టాలనుకున్నారు అనుకోండి. అప్పుడు మీకు ఏం కావాలి, ఒక ల్యాండ్ కావాలి, ఒక బిల్డింగ్ కావాలి, ఓకేనా, లేబర్స్ కావాలి. ఇట్లా మీకు చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందన్నమాట. బట్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్కి ఈ ఇన్వెంటరీ అనేది అవసరం లేదనమాట. ఓకే. సో నో ఇన్వెంటరీ. సో నో ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్. ఓకే. అదొక ఫస్ట్ అడ్వాంటేజ్ అనమాట. తర్వాత నో రిస్క్. ఓకేనా. నో రిస్క్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఫిజికల్గా పెట్టారనుకోండి బిజినెస్, అది ఏదైనా సంథింగ్ భూకంపాలు కానీ ఏదైనా న్యాచురల్ క్లైమేట్ రావడం వల్ల ఏమవుతుంది, కొలాప్స్ అవ్వడం కానీ ఏదైనా జరుగుతుంది, డ్యామేజ్, ప్రాపర్టీ డ్యామేజ్. కానీ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనం ఆన్లైన్లో చేస్తాం కాబట్టి దీనికి ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు. సో మనకి రిస్క్ అనేది కూడా ఉండదు. ఎందుకంటే మనం అసలు ప్రోడక్ట్ ఓనర్స్మే కాదు, మనం ఎవరో అఫిలియేట్ మార్కెటర్స్. మన డ్యూటీని జస్ట్ మార్కెట్ చేయడం వరకే. ఓకేనా. ఆ మార్కెట్ చేసినందుకు మనం కమిషన్స్ తీసుకుంటాం. సో మనకి రిస్క్ అనేది ఎప్పటికీ ఉండదు అనమాట. నెక్స్ట్, ఈజీ టు స్టార్ట్. ఒక 5 మినిట్స్లో స్టార్ట్ చేయొచ్చండి. ఓకేనా. అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఏ ప్రోడక్ట్ మీకు నచ్చితే దాంట్లోకి వెళ్తారు, జాయిన్ అవుతారు. నెక్స్ట్ వితిన్ 5 మినిట్స్లో మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ ఈజీ టు స్టార్ట్ బిజినెస్. నెక్స్ట్, టైం ఫ్రీడమ్. టైం ఫ్రీడమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ వచ్చేసి మీకు ఏ ఫ్రీ టైంలో మీరు ఉంటారో ఆ టైంలోనే మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ టైంలోనే మీరు యాడ్స్ రన్ చేయడం కానీ, ఆ టైంలోనే మీరు ఫ్రీ ట్రాఫిక్ స్ట్రాటజీస్ అన్నీ మనం డిస్కస్ చేస్తాం రాబోయే కోర్సులో. ఆ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అప్పుడు ఇవన్నీ చేస్తారనమాట. సో కాబట్టి మీకు ఇక్కడ టైం ఫ్రీడమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీ యువర్ ఓన్ బాస్. సో ఇది జాబ్ ఫ్రీడమ్ లాంటిది అనమాట. మీరు ఎవరి కింద పని చేయవసరం లేదు, మీకు మీరే బాస్ అనమాట. ఓకే. సో మీరు మీ ఇంట్లోనే కూర్చొని జస్ట్ ల్యాప్టాప్ తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. సో మీరు ఎక్కడికి వెళ్ళి పని చేయనవసరం లేదనమాట. సో మీకు మీరే హెడ్. సో ఇక్కడ మీరు ఎంత అయితే వర్క్ చేస్తారో, హార్డ్ వర్క్ చేస్తారో మీకు అంత కమిషన్స్ వస్తుంటాయి, మీకు అంత మనీ అనేది ఎర్నింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎవరి కింద మీరు పని చేయనవసరం లేదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ని ప్యాసివ్ ఇన్కమ్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు మామూలుగా నార్మల్ జాబ్స్ తీసుకోండి ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు మీరు ఒక డేటా సైంటిస్ట్ లేకపోతే జావా ప్రోగ్రామర్ అనుకుందాం. ఇప్పుడు మీకు మంత్లీలో కొన్ని హాలిడేస్ ఉంటాయి, ఒక 2 డేస్ కానీ సిక్ లీవ్స్ అలా ఉంటాయి. ఓకేనా. ఫర్ సపోజ్ మీకు హెల్త్ బాగాలేదు అనుకుందాం, మీరు అటెండ్ అవ్వలేకపోయారు అనుకుందాం ఆఫీస్కి. ఆ రోజు మీకు ఏం చేస్తారు, వాళ్ళు శాలరీ కట్ చేస్తారు. అది అరౌండ్ 2000 కావచ్చు, 3000 కావచ్చు. ఓకేనా. ఇంకొకటి, అదొక డ్రాబ్యాక్. ఇంకొకటి వచ్చేసి ఏంటిదంటే, మీకు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీ మంత్ శాలరీ ఎంత ఉంటుందో అంతే మీకు వస్తుందన్నమాట. కానీ ఇక్కడ అలా కాదు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయనవసరం లేదనమాట. ఓకేనా. మీరు ఎక్కడ ఉన్నా కూడా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక అఫిలియేట్ మార్కెటింగ్ క్యాంపెయిన్ సెట్ చేశారనుకున్నాం, మీరు పెయిడ్ యాడ్స్ రన్ చేస్తున్నారు, ఒక క్యాంపెయిన్ సెట్ చేస్తారనుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే, అది మీరు ఉన్నా లేకున్నా యాడ్స్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి. మీరు పడుకున్నా సరే, లేచినా సరే, మీరు ఎక్కడికైనా టూర్కి వెళ్ళినా సరే యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి. దాని ప్రకారం మీకు ప్రాఫిట్ రావడం వస్తుంది, లాస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీ ప్రమేయం లేదనమాట, మీరు జస్ట్ దాన్ని మానిటర్ చేస్తే చాలు. సో అందుకే ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాంటిది అనమాట. ఓకే. సో అందుకే ఎక్కువ మంది చాలా ఇష్టపడతారు అఫిలియేట్ మార్కెటింగ్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అని. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు సపోజ్ ఒక రెంట్ ఉందనుకోండి, మీకు ఒక కొన్ని హౌసెస్ ఉన్నాయనుకుందాం. ఓకేనా. మీకు వాటిని బాడీకి ఇచ్చారనుకుందాం. ఓకేనా. ఇప్పుడు మీకు ఏమవుతుంది, ప్రతి నెల మీకు ఆ రెంట్లనే వస్తాయి ఆ బిల్డింగ్స్ నుంచి. ఓకేనా. ఇది కూడా అలాంటిది అనమాట. సో మీకు ప్రతి మంత్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ మన బెనిఫిట్స్ అనమాట. సో ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి మెయిన్ బెనిఫిట్స్ మాత్రమే ఈ వీడియోలో నేను డిస్కస్ చేశాను.